ఇది జల్లూరు నుంచి మళ్ళీ ఇంకో చిన్న జర్నీ ప్రారంభించాం. ఇది ఎర్రవాడ నుంచి, జల్లూరు నుంచి ఎర్రవాడ ఎఫ్కే పాలెం, ఫక్రుద్దీన్ పాలెం వచ్చి అక్కడి నుంచి ఎర్రవాడ వచ్చాం. ఎర్రవాడ దాటి వెళ్తున్నాం. ఎర్రలో మల్యాల సుబ్బారావు మా బావగారు, ఆయన్ని 97 ఏళ్ళు, ఆయన్ని చూసి సామర్లకోట, అక్కడి నుంచి దివిలిమించి సామర్లకోట వెళ్తాం. సామర్లకోటలో భీమేశ్వరాలయం అనేది చూడడానికి, అక్కడి నుంచి అక్కడే 7వ సెంచరీలో ఉన్న కృష్ణుడి గుడి చూడడానికి వెళ్తున్నాం. ఎడబెడ ఎటకబట్టీలు అవి ఉన్నాయి. మైకాన్లు ఉందా? ఎటకబట్టీలు, ఎటక్కి పెద్ద పేరు, చాలా గట్టిగా ఉంటాయి. ఇంకో ఎడబెడ అన్నీ ఎటకబట్టీలే. మట్టి దెబ్బలు ఒకవైపు రెండో పక్కన కూడా ఉన్నాయి, చూపించాలి. ఇలా ఇక్కడ ఎకరం 50 లక్షలు అలా ఉంటుంది. ఇది వచ్చింది, వీరవ దాన్ని కొంతమంది ఎరవ అంటారు. అక్కడ కుదింది, దానికి ఆపోజిట్ తీస్తున్నాం. ఇంకా వచ్చింది. ఎరవలో ఇదిగో ఆ గుడికి లెఫ్ట్కి తిరిగామంటే మల్లం వెళ్తాం. మల్లం నుంచి జల్లూరు, ఇక్కడి నుంచి జంటర్ నుంచి 3 కిలోమీటర్లు మల్లం రైట్. మల్లం అక్కడి నుంచి జల్లూరు మళ్ళీ 3 కిలోమీటర్లు, మొత్తం 8 వస్తుంది. ఇప్పుడు సుబ్బారావు ఇంటికి, మల్యాల సుబ్బారావు ఇంటికి వెళ్తున్నాం. మల్యాల వాళ్ళు అన్నదమ్ములు, మల్యాల సుబ్బారావు అన్నదమ్ములు అందరూ ఒకే కాంపౌండ్లో ఇల్లు కట్టుకున్నారు. మనం అక్కడికే వెళ్ళి ఆ ఇల్లు చూపిస్తాను మీకు. ఇగో రోడ్డు పనిచేవే, ఇదే రోడ్డు. ఎన్ని నిమిషాలు వస్తుందో చూసుకో. ఇది ఆపి మళ్ళీ తీస్తావా? ఇళ్ళని కూడా రచ్చబండలో చాలా మంది ఉన్నారు. అడు చెబ్బలు ఎగరేసుకుంటూ అలా వస్తారు కారుకి. మనం అటు వెళ్ళిపోవచ్చులేమండి, పని చేయాలి. ఇదంతా సుబ్బారావు ఇంటికి వెళ్ళే రోడ్డు. ఇవి ఎప్పుడు కుడి పక్కని నన్ను చూసే వాళ్ళు గేట్ పెట్టారు. ఇది ఇలాగ వారు కాపే, లేకపోతే లోపలికి తీస్తావా? నువ్వు తీ, మేము దిగుతాం. అన్నదమ్ములు అందరూ ఇదే కాంపౌండ్. అందరూ ఇల్లు, అన్నదమ్ములు 5గురు ఇల్లు కట్టుకున్నారు. వీళ్ళ సొంత వ్యవసాయం ఇప్పటికీ. ఇదంతా వాళ్ళదే. ఇది ఒక సుబ్బారావు అన్నగారు కొడుకుది. ఇది అచ్యుతరామయ్య, ఈయన పేరు. అందరూ అచ్యుతరామయ్యలే. ఆపేసి ఇక్కడ తిప్పేసుకోవచ్చు, లేకపోతే నీ ఇష్టం. ఆపే. ఇదంతా మా బావగారు, ఒక అన్నగారు, ఒక బావగారు. ఇప్పుడు మనం జల్లూరు నుంచి ఎర్రవాడ మీద, ఎఫ్కేపాలెం మీదుగా ఎర్రవాడ వచ్చి వచ్చాం. మా బావగారు మల్యాల సుబ్బారావు అని ఇంత ముందే చెప్పాను. మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని. అది కుటుంబంగా నేను, నా భార్య,
ఈ దర్శనం చేసుకుని ఆయన్ని 97 ఏళ్ళని ముందే చెప్పాను. ఇప్పుడు 20 వెళ్ళి ఇక్కడి నుంచి సాల్కోట్ వెళ్తాం. ఈ మహానుభావుడిని ఒకసారి చూసి ఒకసారి ఇలా చూడండి, అలా చూడండి, అలా చూడండి. ఇటుకేసి వచ్చిందా? అదే పెద్దపాడు కాదు. ఈవిడ పెద్ద కోడలు ఆయనకి. ఈయన భర్త పేరు అచ్యుతరామయ్య గారు, పెద్ద కొడుకు. ఆవిడకి రెండో ఆవిడకి యూట్యూబ్ అంత ఇష్టం లేట. నేను తిన్న బాబాయ్ ప్యాక్ చేసాను. పెద్ద కొడుకు బయటకు వెళ్ళారు. అందుకని ఈ జర్నీలో మనం ఇక్కడి నుంచి సాల్కోట్ వెళ్తాం. నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేటప్పటికి ఇందులో వివరాలు ఇంకొన్ని కలిపి అన్నీ అన్నవరంతో కలిపి అన్నీ అందులోకి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. 20 వెళ్ళి మల్యాల సుబ్బారావు గారితో కలిసి ఆయన కాళ్ళకి దండాలు పెట్టి మేము సాల్కోట్ వెళ్తున్నాం. ఇది దివిలి అంటే పిఠాపురం, ఎఫ్కేపాలెం, ఇరవాడ, దివిలి నుంచి మళ్ళీ సాల్కోట్ వెళ్ళిపోతాం. ఈ దివిలి రోడ్డు చూడండి, చాలా బాగుంటుంది దివిలి రోడ్డు. ఈ పక్కనే కొబ్బరి తోటలు అవి కూడా ఉంటాయి. కొంచెం ఇక్కడ లెఫ్ట్లో కొబ్బరి తోట ఉంది చూడండి. ఇది కొద్దిగా చిన్న కోనసీమలోకి ఉంటుంది. ఇది కూడా కోనసీమలో ఎలా ఉంటుందో అటువంటి వాతావరణం ఉంటుంది ఇక్కడ. చల్లగా కూడా ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. ఇదిగో ఈ షెడ్లు అవి కూడా కోనసీమలో ఇలాగే ఉంటుంది. ఇంత పూర్వం ఒకసారి తీసినప్పుడు అందులో ఇవే పెట్టాం. నువ్వు ఎడపెడ చూపించాలి, నువ్వు రోడ్ ఒకటే కదా. లెఫ్ట్ అండ్ రైట్ చూపిస్తున్నావా? చూపిస్తున్నాను అన్నీ. అవన్నీ ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నాటి గోడౌన్స్ అవి. 20 దాటి దివులకి వెళ్తున్నాం. మళ్ళీ దివుల నుంచి మనం అలా గోరింటాను, వడ్లమూరు, అలా సాల్కోట్ వెళ్తాం. అది కూడా వరుసగా చూపించుకుంటూ వెళ్ళిపోతాం. దివిలి హోల్సేల్ మార్కెట్ పొద్దున్న 10 గంటలకు మొదలవుతుంది. ఇక్కడ కూరగాయలు చాలా బాగుంటాయి, చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ హోల్సేల్ మార్కెటింగ్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. రైట్ సైడ్ చూడండి, ఇదంతా హోల్సేల్ మార్కెటే. ఇది కిక్కిరిసిపోయి ఉంటుంది పొద్దున్న 10 గంటలకి. ఇదంతా ఇవన్నీ కూరగాయలే. మనం ఇలా లెఫ్ట్కి వెళ్తున్నాం. లెఫ్ట్కి కాదు, లెఫ్ట్కి వెళ్తున్నాం. లెఫ్ట్కి వెళ్తున్నాం. ఇది తిన్నగా మనకి సాల్కోట్ ఇది యాక్చువల్గా రాజారాం ఫోన్లో కనెక్ట్ చేస్తారండి. ఓకే, సరే బాగా అలా చూడు. అలా ఇదంతా దివులే. నువ్వు లెఫ్ట్ అండ్ రైట్ కూడా తీస్తే బాగా ఆ దివిలి ఎవరన్నా యూట్యూబ్లో చూసుకునే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ 100 ఏళ్ళవే. దీని తర్వాత గోరెంట వస్తుంది. గోరెంట్ నుంచి మళ్ళీ ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది.
మళ్ళీ గోరింటి నుంచి గోవిందరాజుపాలెం గోరింటి నుంచి గోవిందరాజుపాలెం వెళితే గోవిందరాజుపాలెం నుంచి పిఠాపురం సాల్కోట రోడ్ ఎక్కుతాం. ఈ పక్కన ఉన్నది బాదం చెట్టు. ఇది బాదం ఇవన్నీ బాదం అంటే మీరు భ్రమపడకండి. మనం బాదం తినే పెద్ద బాదం అది అనుకోకండి. బాదం చెట్టు అంటే బాదం కాయలు ఉంటాయి, లోపల చిన్న పప్పు ఉంటుంది. అది రుచిగా తింటారు. అది రాయితో బదలు కొట్టుకుని తింటారు. పచ్చి దాంట్లో కూడా ఉంటుంది, ఎండిపోయిన దాంట్లో గట్టిగా ఉంటుంది. అది కూడా చాలా రుచిగా ఉంటుంది, పొరలుగా ఉంటుంది. అన్ని కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి, అందరికీ కొబ్బరి తోటలే. రాజపాలెం అని ఇక్కడే పులిమేర దగ్గరే. అది పులిమేర ఎందుకు ప్రసిద్ధి అంటే, పులిమేర అంటే తుమ్మల ఇంటి పేరు మీద కాపుల కుటుంబం. అది వాళ్ళు పంచదార బాగా రేషన్ ఉండే 50 సంవత్సరాల క్రితం కండసారి అని ఒక కొత్త రకాన్ని తీసుకొచ్చారు. అది బెల్లాన్ని పొడిగా చేసి పంచదారలాగా ఉండేది. ఆ పంచదార రేషను దొరక్క ఈ బెల్లంతో చేసిన రసను అదే వాడేవారు. దాన్ని కండసారి పంచదార అంటారు. అది పులిమేరలో తుమ్మల వారే తీసుకొచ్చారు. ఇంకా రాజపాలెం అనేటప్పటికీ పసల సూర్యనారాయణ గారు అని డిసిసి ఎండి చేశారు, అంటే జిల్లా కోఆపరేటివ్ సొసైటీకి. అది కాక ఆ రాజపాలెం కుక్కలు పెద్ద పేరు ఉండేది, వేట కుక్కలవి. ఆ కుక్కలు ప్రసిద్ధి ఇప్పుడు లేవు. జాగ్లాలు అనేవారు. అవి చాలా వేటాడటానికి వెళ్ళేవారు వీళ్ళందరూ అడవుల్లోకి. ఆ కుక్కలు బ్రహ్మాండంగా వేటాడతాయి. అది రాజపాలెం ఇక్కడే, పులిమేర దగ్గరే, ఆ రాజపాలెంలోనే. ఇదంతా రాజపాలెం, పులిమేరు, గోరింట, వడ్లమూరు ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. భీమేశ్వరాలయం, సామర్లకోట ఈ రైల్వే స్టేషన్ వెనక నుంచి మనం ఈ రోడ్డు పట్టుకుని బ్రిడ్జ్ పట్టుకుని భీమేశ్వరాలయం రోడ్డుకు వచ్చాం. ఇక్కడ ఇతను పెద్ద సన్నాయి విద్వాంసుడు గణేష్. ఇటు చూడు, గణేష్ అతను సామర్లకోటలో పెద్ద పేరున్న సన్నాయి విద్వాంసుడు. ఈ చుట్టుపక్కలంతా పాత వాళ్ళందరితో తర్వాత వచ్చాడు. వీరభద్రరావు శిష్యుడు. మనం భీమేశ్వరాలయానికి దగ్గరగా వచ్చాం. ఈ కుడి పక్కన చూడండి, ఇదిగో రైళ్ళు వెళ్తున్నాయి. స్టేషన్ సామర్లకోట స్టేషన్. ఇది గుడి ముఖద్వారం. ఇక్కడి నుంచి ఇదంతా భీమేశ్వరాలయం ఆలయం వాళ్ళదే. అమ్మవారండి. ఈ పక్కన గ్రామదేవత అమ్మవారిది గుడి. ఇటు పక్క ఉంది, ఇదిగో ఇటు పక్కన ఉంది అమ్మవారిది. ఈ పక్కన కోనేరు ఉంది. ఇవన్నీ కూడా ఏదో కొద్దిగా డెవలప్ చేశారు, కానీ ఇంకా చేయాలి. రోడ్లు పాడయ్యాయి, ఈ రోడ్లు పట్టించుకోలేదు. భీమేశ్వరాలయం గుడి రోడ్లు పట్టించుకోలేదు.
ఇదిగో ఎంటర్ అవుతున్నాం చూడండి. ఇదే సామర్లకోట, భీమేశ్వరాలయం, ద్రాక్షారం, తర్వాత సర్పవరం, భావనారాయణ, ఇవన్నీ 11వ సెంచరీవి. ఇది మీకు ఇక్కడ చూపిస్తాం. అక్కడ గవర్నమెంట్ రాసిన అవి చూపిస్తాం. గుడి ప్రాకారాలు ఇవన్నీ కూడా అనన్య సామాన్యమైనవి. దగ్గర దగ్గర 900 ఏళ్ల నాటిది. ఇంత ఉంటుంది. ఇక్కడ ఎనుపు మొక్కలు ఎట్టి ఇది ఈ గుడి పవిత్రతను పాడు చేశారు. ఆ ఎనుపు మొక్కలు తీయలేకపోయారు. ఇలాంటి తప్పుడు పనులు మట్టుకున్నాయి. ఇది ప్రాకారం చేసి ఇంతకంట సర్పవరం ప్రాకారం పెద్దది, చాలా పెద్దది. ఈ ప్రాకారాలన్నీ కూడా ఒక రాయి మీద ఒక రాయి పెట్టి ఉంచుతారు. మధ్యలో సున్నం పెడతారు. ఆ బరువుకి అది గట్టి పట్టుకుంటుంది. ఈ పక్కన ఇది సామర్లకోట భీమేశ్వరాలయం. అక్కడ గవర్నమెంట్ది అది ఇక్కడే ఉండాలి. ఎప్పుడు లేదో అర్థం కాదు. 11వ సెంచరీ దాన్ని రాసి ఉంటుంది. ఇక్కడ ఉంటుంది స్థల పురాణం. ఇదంతా చుట్టూను మండపాలు, అన్ని మండపాలు. ఇది 2వ ముఖ ద్వారం. ఇది కోనేరు వెళ్ళే దోవ. ఇది కీర్తి. సరిగ్గా ఇందులో సరిగ్గా రాయలేదు అసలు. ఇది ఇందులో ఏ సంవత్సరంలో ఈ గుడి కట్టారో ఆ నిర్మాణం ఇదిగో కింద 892 నుండి అంటే 1100 ఏళ్ళు అయింది ఇది కట్టి. చాళుక్యులు కట్టారు. ఎంతకాలం తీసుకుపోతున్నాడు, ఎటు వెళ్తారు? నువ్వు వెళ్ళి అలా ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం అన్నీ చూపించేస్తున్నాం. ఆ చెట్లు, ప్రాకారాలు అవి చూడండి. మళ్ళీ తర్వాత ఇంకోసారి నరేట్ చేస్తాను చూసి. నెంబర్ లేదు. లేదా ఆడ నడవలేవు ఎందుకు? దగ్గరలో 900 సంవత్సరాల క్రితం కట్టిన వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి ఉండాలి. కాలభైరవుడు క్షేత్రపాల కూడా ఈయనమాట.
అన్నవరం ఈ గుడి చూసి అన్నవరం కూడా కట్టారటండి. స్వామివారి 3 ప్రాకారాలు ఉంటాయండి. మొదటి భాగం, రెండో భాగం, శిఖర భాగం. ఇక్కడ అలా ఉంటుంది. ఇది చూసి అది నిర్మించారని అంటారు. ఈ రావి చెట్టు అక్కడ లోపల నిద్రపోయిందండి. ఈ వేశారు. సంవత్సరాలకు ఒకసారి రిపేర్ చేస్తున్నారు. పురావస్తు శాఖలు వచ్చి వాళ్ళ హ్యాండ్ఓవర్లో ఉంటుందండి ఇదంతా. ఒక 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఆ కెమికల్స్ అన్నీ పెట్టి కొంచెం అన్నీ చేస్తున్నారు అన్నమాట. అదంతా ఇప్పేసారండి ఒకసారి మనం ఇప్పేసినప్పుడు ఈ నెంబర్లు అవి వేసుకోనండి మళ్ళీ అలాగే మళ్ళీ సేమ్ వీడియోతో ఎలా ఉందో అలా చేశారండి. 10 సంవత్సరాలకు ఒకసారి వస్తారండి. ఇంత బాగున్నాయి. ఇవి ఏరుకొని దారానికి గుచ్చుకొని పెట్టుకున్నారు. పాలకండి ఇవి ఏరుకుంటూ కూర్చునేవాళ్ళం. శివాలయంలోనే ఉంటాయి. అంటే కోనేరండి మీరు కాళ్ళు అంటే శిఖర దర్శనం చేయాలంటే అక్కడ కోనేరులో కాళ్ళు కొడుక్కోనండి. అక్కడ నిలబడి చూసారంటే మీకు అక్కడ శిఖరం ఆ నీటిలో కనపడదు. అలా నిర్మించుకోండి. नहीं रहा सेना नहीं है हाँ